ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఆగస్ట్ 8 నుంచి వృషభరాశి వారికి తలరాతను మార్చే వ్యక్తి వచ్చేసారండి. ఇక రేపటి రోజున మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదండి, వృషభరాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారండి. మరి ఆ వ్యక్తి ఎవరు? వారి రాకతో ఈ వృషభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి? అలానే ఆ వ్యక్తి రాకతో మీరు ఎలా నెంబర్ 1 పొజిషన్లోకి వెళతారు, మీరు ఎలా నెంబర్ 1గా ఎదుగుతారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుస్తున్నామండి. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభమానాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. వృషభ రాశి రాశి చక్రంలోని 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి పరిధిలోకి వస్తాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి ఏంటంటే అధిపతి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందండి. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఆగస్ట్ 8 నుంచి రాబోతున్నారండి. ఈ ఆగస్టు మాసం మీకు అద్భుతంగా ఉండవు. మీరు నెంబర్ 1గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయం పడబోతున్నారండి. వృషభ రాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు? అలానే రేపటి రోజున వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి, మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణమవుతున్నారు? వృషభ రాశి జాతకులు ఆ వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతకులుగా మారబోతున్నారు? అలానే మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా మీకు జరిగి తీరుతాయి, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి ఏదైనా సరే అండి, ఒక్క విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొల్లుపోకుండా చెప్తూ ఉంటారు. ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పవచ్చండి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారండి. అంటే దాంట్లో ఎక్కడ కూడా స్వార్థం అనేది మనకు అస్సలు కనిపించదండి. మంచి ఏకాగ్రతతో, అంటే నిస్వార్థంగా కోరుకోకుండా ఆ పనికి తగ్గట్టుకు పనిచేస్తూ ఉంటారు. అలాగే ఎలాంటి ఆశ లేకుండా కూడా ఆ పనులు చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. తమ ఆలోచనలు కూడా ఇతరులకి ఎవరికి కూడా ఈ వృషభ రాశి వారు తెలియనివ్వరండి. చాలా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు. ఇదే కాదండి, ఏ విధంగా ఒక ప్రణాళికన సిద్ధం చేసుకున్నా సరే, ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులు ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు. ఈ వృషభ రాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారండి. ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్ని విషయాలలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాప్యం చేస్తారు. అంటే వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పవాలండి. ఎంతవరకు అంటే వీరి నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. కొంత సమయాన్ని ఆచితూచి వీరు అడుగులు వేస్తూ జాగ్రత్తలు కూడా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఏంటంటే ఇంటి భోజనం ఎక్కువగా ఇష్టపడతారండి. ఎక్కువగా అంటే ఇంటి భోజనం మాత్రం ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. బయట ఫుడ్ వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. వీరిక నిరంతరం ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయండి. వాటిలో వీరు సక్సీడ్ అవుతూనే ఉంటారు. అంటే సక్సెస్ని పొందుతూనే ఉంటారండి. ఎప్పుడు కూడా కరెక్ట్ వేలోనే వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎన్నో ఆటంకాల వల్ల కావచ్చు, లేదా ఈ వృషభ రాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు, లేదా ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు కూడా ఉండవండి. వీరికి ఆవేశం ఎక్కువ. ఈతలో రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా ఏదైనా చెప్తే దాంట్లో నిజముందా లేదా తేలికగా గ్రహించలేరు. కాబట్టి దీనివల్ల వీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి పరిస్థితి వీరికి ఏర్పడుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వ్యక్తులు సాంకేతిక విద్యలలో కానీ,
వైద్య విద్యల్లో కానీ బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చండి. మంచిగా జ్ఞానం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ప్రజా సంబంధాలు విచిత్రమైన వ్యాపారం చేయడం కూడా వీళ్ళు దిట్టులు అని చెప్పడం ఎలాంటి సందేహమే లేదండి. కుటుంబానికి కూడా సంబంధించిన విషయాలలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభరాశి జాతకులకి కొన్ని విషయాలలో వీళ్ళు అటూ ఇటుగా ఒడిదుడుకులకి లోనైనా కూడా, అంటే ఎత్తు పొలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి నుంచి బయటపడతారు. అవన్నీ కూడా సర్దుకునేలాగా చేసుకుంటారు. ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతికి ఆ డబ్బు అనేది అస్సలు ఉండదండి. కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళ సన్నిహితులు ఎవరొకరో సరే వీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్కు వీరు ఈ వృషభరాశి వారు కారకులు అవుతారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్వజన్మల పుణ్యఫలం యొక్క ఈ వృషభరాశి వారి జీవితంలోకి తలరాతను మార్చేటువంటి వ్యక్తి రావడం, ఆ వ్యక్తి రాక వల్ల వీరు రేపటి రోజున అద్భుతాలు చూడబోతున్నారండి. అంటే ఒక మంచి పొజిషన్లోకి వెళతారు. ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా వీరికి బాగా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చాలా వరకు కూడా మారుతుందండి. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదండి, మీ మంచి కోరుకునేటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కానీ మీకు చాలా హెల్ప్ అవుతాయండి. అన్ని విధాలుగా చూసినా సరే మీకు చాలా వరకు రాబడి అనేది పెరగడం, ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం కూడా ఏర్పరచుకుంటుంది. మీకు ఎటువంటి డబ్బు కొరత అనేది ఉండదండి. ముఖ్యంగా వృషభరాశి వారి జీవితంలోకి ఆగస్టు 8 నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితం అనేది చాలా వినూతంగా మారబోతుందండి. ఇదంతా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి. అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో, అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు మీకు పరిచయం కావచ్చు, ఉద్యోగం వచ్చినప్పుడు టైంలో కావచ్చు, లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ జర్నీలో మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు కదండి. ఒక్కొక్కళ్ళు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు. ఇలా ఆన్లైన్లో పరిచయం కావచ్చు, మీ స్నేహితుల ద్వారా మీకు పరిచయం కావచ్చు. అసలు అది ఎలా జరుగుతుందో, ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు, కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుందండి. కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు, లేదా మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి కూడా కావచ్చండి. ఎలా అయినా సరే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఈ వృషభరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడే వీరి యొక్క తలరాత మారేటువంటి అవకాశాలు కూడా ఇక మొదలవుతాయండి. ఈ యొక్క వృషభరాశి వారు నెంబర్ 1 ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తారండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటారండి. చాలా వరకు అంటే మీరు నెంబర్ 1, అంటే రేపటి రోజున మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, మీకు చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటాయండి. జీవితం అంటే ఏంటి వారి యొక్క మాటల వల్ల తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి, ఏ విధంగా ఇతరులతో నొచ్చుకోకుండా మన పని మనం పూర్తి చేయించుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా చాలా వినూతంగా మీకు, అంటే ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తారండి. ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పవచ్చు. అందువల్ల చేసేటువంటి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారంలో మీరు అద్భుతాలుగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక మీకు ఇక్కడ నుంచి అన్నీ కూడా మంచి రోజులే. ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కూడా ఊహించని విధంగా మీకు రాబోతున్నాయండి, జరిగి తీరుతుంది. ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్సనల్ని లక్కీ పర్సన్ అని కూడా చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది. మీ వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వరకు కూడా లాభాలు కూడా వస్తాయండి మీకు.
ఎందుకంటే వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థుల విషయంలో అయితే పోటీ పరీక్షలు రాణిస్తారండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. రేపటి రోజున అంటే 4 మూలల నుంచి మీకు శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. మీరు ఏ స్కూల్లో అయితే మంచి సీట్ రావాలని కోరుకుంటున్నారో అలాగే అదే కాలేజీలో ఎక్కడైతే మీకు సీట్ కావాలని కోరుకుంటున్నారో అక్కడే మీకు లభించడం కూడా జరుగుతుంది. అలాగే ఒకటో రెండో మీకు సంబంధించిన వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటికి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారండి. ఆ సమస్యలన్నీ చూసి వృషభరాశి వ్యక్తులు అంటే ఆ వ్యక్తి తన యొక్క సలహాలతో సూచనలతో ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారండి. ఆర్థిక సమస్యలు, కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి దానికి మార్గం అనేది మీకు కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి యొక్క కళ అనేది నిజం కాబోతుందండి. చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి. ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం, శ్రేయస్సు, శాంతి కూడా మీ సొంతం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి మీ జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయండి. అలానే డాక్టర్స్ కానీ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాగే ఈ వృషభరాశి వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో కూడా సహాయం కానీ సహకారాలు లభిస్తాయండి. శుభవార్తలు కూడా వినడం కూడా జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలండి, పెళ్ళి సంబంధం నిశ్చయం అవుతుందండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక ఆ కొత్త వ్యక్తి పరిచయం అవ్వడం మిమ్మల్ని ఒక రకంగా మహా అదృష్ట జాతకులుగా మార్చేస్తుందని కూడా చెప్పవచ్చు. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రెస్ చేయకుండా ఉండలేరు అని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులు మొదలవబోతున్నాయి. రేపు వరలక్ష్మి వ్రతం రోజు నుంచి ఇక మీకు అన్నీ కూడా మంచి గడియలేనండి. ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి. దేనికి కూడా మీరు భయపడిన అవసరమేనేదే లేదండి. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే చాలా విధాలుగా మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది. అలాగే వృషభ రాశి వారికి శివ ఆరాధన అనేది ఎంతో మేలు చేకూరుతుంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించడం, అలాగే సోమవారం నాడు శివయ్యకి అభిషేకం చేయడం, ఆ తర్వాత శివయ్య అనుగ్రహం మీపై వెళ్ళవెళ్ళ ఉంటాయండి. కాబట్టి ప్రతి నిత్యం మీకు కుదిరినప్పుడల్లా కూడా ఆ శివయ్య నామస్మరణ స్మరిస్తూ ఉండండి. చాలండి, మీకు అన్నీ కూడా ఇక శుభాలే జరుగుతాయి. మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరి మరో 2 రోజుల్లో వృషభరాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు, ఎలా రాబోతున్నారు, అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణం అవుతున్నారు, ఇలా వృషభరాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదండి. అలానే మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి. అలానే ఈ శ్రావణ మాసంలో ఆవు కనిపించిన గోమాతకి మీరు ఏదైనా సరే మూగజీవులకి మీరు ఏదైనా ఆహారం తినిపిస్తే చాలా మంచి జరుగుతుందండి. ఈ శ్రావణ మాసంలో మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే అంత మంచిదండి, మీకు అంత బాగా కలిసి వస్తుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే వృషభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.